హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు మన హీరో 'రాజ్ తరుణ్' గారు మనతోనే ఉన్నారు. అండ్ తన మూవీ గూడా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. 'భలే ఉన్నాడు' మూవీ గూడా చాలా మంచిగా టాక్ తెచ్చుకుంది. అండ్ ఇంకో విషయం 'శేఖర్ భాష' తనకు సపోర్ట్ చేసిన 'శేఖర్ భాష' గూడా 'బిగ్ బాస్'కెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 'రాజ్ తరుణ్' గారు మళ్ళీ 'శేఖర్ భాష' గురించి ఏమంటారు? మళ్ళీ 'బిగ్ బాస్' విన్నర్‌గా కావాలనుకుంటారా? ఫస్ట్ నుంచెల్లే 'బిగ్ బాస్‌లో' డిషుమ్ డిషుమ్ స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్‌లీ లావణ్య విషయం గూడా చూస్తే గనక అడ్వకేట్ రాజేష్ గారితోని గూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్‌లో ఒక వీడియో గూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన 'రాజ్ తరుణ్' ఏమంటాడో ఒకసారి అడుగుదాము. హాయ్! ఓహ్! సారీ. మీరు జూనియర్ గదా! సారీ. సారీ. ఓకే. ఓకే. జూనియర్ 'రాజ్ తరుణ్' మనతోనున్నారు. అసలు మిమ్మల్ని జూస్తే అసలు సేమ్ 'రాజ్ తరుణ్' లాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే. అసలు 'రాజ్ తరుణ్‌ని' మీరే సెపరేట్‌గా సారీ మీరే లావణ్యని మ్యారేజ్ చేసుకుంటే అయిపోయేది గదా! అందరూ అదే అంటున్నారు. ఈ గొడవ ఓడిపోద్దిరా బాబు! ఈ గొడవ ఏంది పొద్దున్న లేస్తే ఒక డైలీ సీరియల్ లెక్క సాగుతుంది. హ్మ్. సో, నువ్వే మ్యారేజ్ చేసుకున్నావు బాబు అంతా పుణ్యం నాకొద్దు. ఎందుకంటే ఆహ్, తనని భరించే ఓపిక ఎవరికుండదు. ఆహా! సో, రాజ్ తరుణ్ ఇన్ని రోజులు భరించినందుకు ఇంకా తనని చాలా అప్రిషియేట్ చేయాలి. సో, అచ్ ఇప్పటికైనా వదిలించుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆహా! మూవీస్ కూడా మంచిగా చేసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కూడా ఒక్కొక్కటి వస్తున్నాయి. ఓకే. సో, చాలా హ్యాపీగా ఉంది. తన నుండి దూరంగా వెళ్ళిపోయినందుకు ఇప్పటికైనా. ఓకే. 'భలే ఉన్నాడు' మూవీ రిలీజ్ అయింది. ఇంకా అయింది గదా! రిలీజ్ కాబోతుంది. 13కి రిలీజ్ అండి. 13కి రిలీజ్ అయితుంది. యెస్. అవును. ఏమంటారు 'భలే ఉన్నాడు'? అదొక డిఫరెంట్ జోనర్ క్యారెక్టర్. సో, హ్మ్. ఏందంటే తన ఒక పేరెంట్స్ దగ్గర పెరిగిన ఒక మదర్ దగ్గర పెరిగిన వ్యక్తికి, నా కొడుకుకి అన్ని విధాల వర్కొచ్చి ఉండాలని సో, తన మదర్ ఏదైతే తన మదర్ ఉందో, తన మదర్ రాజ్ తరుణ్‌కు ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది. సో, శారీ కట్టడం, ముగ్గేయడం ఎవ్రీథింగ్. సో, ఇవన్నీ నేర్పించే టైంలో సో, తను ఒక ప్రొఫెషన్ అదే ప్రొఫెషన్ తన శారీ కట్టడం ఒక ప్రొఫెషన్‌గా ఎంచుకుంటాడు. సో, దాన్ని బేస్ చేసుకొని లావణ్య అయితేంది, కొంతమంది లావణ్యకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైతేంది, రాజ్ తరుణ్ ఒక తేడా క్యారెక్టరు అని జెప్పి రియల్ లైఫ్‌లో తను తేడా క్యారెక్టర్ అని జెప్పి చెప్పడం జరుగుతుంది. అన్ సో, దాని ఫాల్స్ ఎలిగేషన్ అది. అంటే 'రాజ్ తరుణ్' తేడా గాదా? అది అస్సలు కాదండి. ఎందుకంటే అది ఒక డిఫరెంట్ జోనర్. అంటే డైరెక్టర్ గారు ఎలా రాసుకుంటారో సో, తను చెప్పిన విధంగా తను యాక్ట్ చేయడం జరుగుతుంది. సో, అది ఒక స్టోరీ అంతే. అంటే 'రాజ్ తరుణ్' తేడా గాదని మీకెలా తెలుసు? తేడా కాదంటే తను లావణ్య చెప్పింది కదా! నేను రిలేషన్‌లో ఉన్నాను. ఇప్పుడు రిలేషన్‌లో 3, 4 ఇయర్స్ ఉన్నా అని లావణ్య చెప్తుంది. సో, తను తను ఎంత స్ట్రాంగ్‌గా అయితే రాజ్ తరుణ్‌తో లివింగ్‌లో ఉంటది. ఓకే. సో, రాజ్ తరుణ్‌తోనే కాదు రాజ్ తరుణ్‌కి అంతకన్నా ముందు గూడా తను అంటే మంచి మంచి హీరో వాళ్ళ పీఏల దగ్గర, సెలబ్రిటీల దగ్గర తను చేసిన ఇవన్నీ భాగవతం అంతా వస్తుంది లావణ్యది. సో, హ్మ్. చూసుకుంటే. ఓకే. ఇప్పుడు 'లావణ్య' చూస్తే గనుక ఫ్రెష్ వీడియో ఒకటి రిలీజ్ అయింది మనకు చూస్తే స్విమ్మింగ్ పూల్ దగ్గర అవును. అడ్వకేట్ రాజేష్ గారు అండ్ హ్మ్. లావణ్య ఇద్దరు కలవడం జరిగింది. ఏదో సంథింగ్ ఏదో అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటిది? అవునండి. ఇప్పుడు మన ఇంటికి అంటే ఒక మంచి పని జరిగే ముందు సృష్టిలో అన్ని ఎవిడెన్స్ వస్తా ఉంటాయి. తనకు ఒకటి దాని తర్వాత ఒకటొస్తాయి. సో, అంటే ఏమన్నా మేము ఇయ్యమని చెప్పినామా ఎవిడెన్స్? వీడియో? హ్మ్. అది ఒక సృష్టిలో భాగంగానే ఒక మంచి మనిషికి అన్యాయం జరుగుతుందనే తాపత్రయంతోటి దానంతట అవే ఎవిడెన్స్ వస్తున్నాయి. సో, ఇప్పుడు 'రాజ్ తరుణ్‌కి, లావణ్యకి సంబంధం అంటున్నారు. ఇప్పుడు అంటే అడ్వకేట్ తోటి కూడా సంబంధం ఉండాలిగా? అంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎళ్ళిన మాత్రం సంబంధాలు అంటగట్టేస్తారా మీరు? సం అంటే స్విమ్మింగ్ పూల్‌లో అంటే అది సంబంధం అనరా ఆ! ఎవరన్నా? ఆ! అంటే స్నానం చేసుడు అది ఉట్టిగా ఓకే. జాలీగా ఎంజాయ్‌గా మాట్లాడుకొని స్విమ్మింగ్ పూల్‌లో డాన్స్‌లేసి వాళ్ళు హగ్గులు చేసుకొని వచ్చుడు అది మంచి పనైతే. అంటే తను ఒక బాధని వ్యక్తపరుచుకుంటుంది. ఒక బాధని క్లారిటీ చేసుకుంటుంది. అంటే అదెందుకు? చాలా అండి ఇగ. హ్మ్. ఎందుకంటే లావణ్య గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీరేమన్నా తీసుకున్నారేంది లావణ్య దగ్గర నుండి? హ్మ్. నేననేదేంటంటే ఒకప్పుడు మళ్ళీ రాజేష్ గారు గూడా విమర్శించడం జరిగింది. అవును. అంటే అక్కడ ఎందుకు గలిచారు? ఒక మాట ద్వాకారం లేకుంటే ఒక అమ్మాయిని ఏదో సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశ్యంతోనే గలవచ్చు గదా! ఆ! తప్పుగా ఎందుకు ఏది అనుకోవాలి? స్విమ్మింగ్ పూల్‌లో. ఎవరు హ్మ్. లేని టైంలో నైట్‌లో స్విమ్మింగ్ పూల్‌లో కలిసి వాళ్ళు హగ్గులు చేసుకోవడం అదొక మంచి పరామర్శించే విధంగా మంచి మంచి పద్ధతది. అంటే ఒక ఓదార్చుడనమాట. ఓకే. ఆ రకంగా అంటే మంచి ఓదార్పది రాజేష్ గారికి గూడా ఆ! మంచి ఓదార్పది. ఓకే. ఆ! రాజేష్ గారు మంచి ఓదార్పు మంచి చేశారంటారు. ఓదార్పు చేసిండని చెప్పొచ్చు లావణ్యకి. ఆహా! సో, ఓకే. ఇట్లాంటి ఓదార్పులు చాలా మంది చేసిళ్ళు. లావణ్య గూడా చాలా మందికి చేసింది. హుహు. ఆ! అచ్చా! అంటే ఇప్పుడు ఆ వీడియో గురించి మీరేమంటారు? అంటే తప్పు జరిగిందంటారా? అదొక అద్ అసలు బరి తెగించిన దాని గురించి అది ప్రతి దొరికినోంటల్లా స్విమ్మింగ్ పూల్‌లో డాన్సులేసుకొని నాకు రాజు కావాలంటే రాజు ఎక్కడినుంచెళ్ళొస్తాడు? ఆ! ఏ ఏ ఏ పర్సన్ యాక్సెప్ట్ చేస్తాడు? ఆ! తనకు మన తనకు ఫీలింగ్స్ ఉంటాయండి. ఓకే. తను ఎవరితో తిరిగినా గూడా తను యాక్సెప్ట్ చేయాలని ఎట్లా ఉంటది? కానీ మీరు ఒక అమ్మాయిని పట్టుకొని ఇట్లా అబ్యూస్‌గా మాట్లాడడం ఎంత తప్పండి? అబ్యూస్‌గా మాట్లాడంటే రాజ్ తరుణ్ మీద ఇట్లా ఇవన్నీ చేసిండంటే మాలవి మల్హోత్రాతోని సంబంధాలున్నాయి. హ్మ్. తను ముంబైలో కలిసి ఉంటుండు రాజ్ తరుణ్‌తో అంటే తను చేసేది మంచిదేనా? ఓకే. అంటే ఒక ఫ్యాన్‌గా నాకు బాధ ఉండదా?
అంటే నేను ఫ్యాన్‌గా ఒక బ్రదర్ ఒక బ్రదర్ గా ఫీల్ అవుతున్నా నేను. సో నా బ్రదర్ మీద ఇట్లాంటి మీరు ఎలిగేషన్ చెప్తే మీరు నాకు బ్రదర్‌గా ఉండి అది ఉండారు. ఒక అమ్మాయి మీద అది అలాంటి మాటలు అనడం ఎంతవరకు కరెక్ట్? నేననేది అమ్మాయి గురించి ఎంతవరకు అంటున్నాను. కరెక్ట్ ఆ! అంటే తను స్విమ్మింగ్ పూల్ లో డాన్సులు వేసుకొని ఆ! అందరితోని రాజస్థాన్ ఫాదర్ ని మదర్ ని అది అని గలీజ్ గలీజ్ మన అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎన్ని మాటలని తిట్టని హ్మ్. మేము సపరేట్ కూకోవాలి. అంటే ఆమెకు బాధ అయితుంది. అంటే ప్రేమతో బాధ బయటపడ్డది కాబట్టి ఆమె అట్లా అయితుంది. బాధపడ్డది కాబట్టి స్విమ్మింగ్ పూల్ లో డాన్సులు చేస్తే బాధ వెళ్ళిపోతుంది. కూల్ అయితుంది. కూల్ అవుతుంది. ఓకే. బాడీ హ్మ్. హీట్ అవుతుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్ లో మళ్ళీ ఆమె అడ్వకేట్ తోని డాన్సులు వేసి స్విమ్మింగ్ చేయడం వల్ల కూల్ అవుతుంది. బాడీ కూల్ అవుతుంది. రాజ్ తరుణ్ కోసం సూసైడ్ దాకా కూడా ఎళ్ళడం జరిగింది. అది సూసైడ్ చేసుకునే రకం కాదు. చెప్తున్నా కదా! ఆ! సూసైడ్ ఇంకా అసలు చచ్చిపో అని చెప్తది కానీ సూసైడ్ చేసుకునే రకం కాదు. ఎందుకంటే రాజు సరైన కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. వరుణ్ సందేశ్ వాళ్ళ మాజీ డ్రైవర్ ఉన్నాడు. పీఏ ఉన్నాడు. వీళ్ళంతా ఉన్నారండి. కోకాపేటలో ఉన్న ఫ్లాట్‌లో ఉన్నప్పుడు మన ఎవరు వరుణ్ సందేశ్ గారు తను హౌస్ రిపేరింగ్ కోసం కోకాపేట రాజధాని వాళ్ళ ఫ్లాట్ పక్కన దిగిండు. సో ఓకే. అదే టైంలో లావణ్య కూడా వాళ్ళ వలలేసుకొని బంప్‌చిక్ అన్నీ నడిచినాయి. జరిగినాయా? ఆ! ఒక టీ ఇయ్యండి ఈయనకి. కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. రాజ్ తరుణ్ గారికి అన్యాయం జరిగిందని. టీ తాగండి. టీ తాగకుండా మాట్లాడుకుందాం. ఎందుకింత ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు? ఎందుకంటే అండి ఇప్పుడు ఏదో సపోర్ట్ చేసిన శేఖర్ భాషను కూడా హ్మ్. ఏమంటున్నారు, శేఖర్ భాష బిగ్ బాస్‌కి వెళ్ళడం కోసం సపోర్ట్ చేసినంటారు. అంటే అవును. అదే అంటున్నారు ఇప్పుడు చాలా వరకు. శేఖర్ భాషకు మంచి పేరు లేదా? ఆయన ఎఫ్ఎంలో పని చేయలేదా? ఒక విజే సన్నీ అయితేంది, ఒక ఆర్‌జే శేఖర్ భాష అయితేందంటే బిగ్ బాస్‌కి వెళ్ళడానికి అర్హులు కాదా వాళ్ళు? మెల్లగా వాళ్ళకి హక్కులు తాగండి. మీద లేవా? పోసుకోగలం మీ ఫ్రస్ట్రేషన్‌లో. ఓకే. హ్మ్. అంటే వాళ్ళకి అర్హులు కాదా? వాళ్ళకి హక్కు లేదా? ఏం హక్కుందని? అంటే అంటే ఒక వేరేళ్ళని బ్లేమ్ చేసుకుంటా బిగ్ బాస్‌కెళ్ళడం హక్కా? ఒక 18 ఇయర్స్ నుంచి తను సపోర్టింగ్ తనకు తానై ఎదుక్కుంటూ ఒక 18 తీసుకున్నాడు అండి. ఏంటిది? బహుమతులు తీసుకున్నాడని చెప్తుండే. అంటే ఆర్‌జేలో వర్క్ ఆ! చేసుకుంటూ. ఆ! ఓకే. మీరు ఆ! ఆర్‌జేలో బహుమతులు తీసుకున్నారు అన్న. అవును. 18 ఏళ్ల నుంచెల్లి బిగ్ బాస్. ఇప్పుడు ఎయిత్ బిగ్ బాస్ ఇది. అవును. ఈ 7 బిగ్ బాస్‌కి దిక్కులేనిది. ఎయిత్ బిగ్ బాస్‌కి ఎందుకొచ్చి ఒక లావణ్యని ఒక ఆయుధంగా వాడుకొని హ్మ్. మంచిగా లావణ్య పైన విమర్శలు చేసుకుంటే హైలైట్ అయ్యి ఇప్పుడు బిగ్ బాస్‌కెళ్ళడం జరిగింది. అంటే లావణ్య పుణ్యం వల్లనే ఆ! రాజేష్ శేఖర్ భాష బిగ్ బాస్‌కెళ్లారని చాలా హ్మ్. మంది అంటున్నారు. దీన్నేమంటారు మీరు? కరెక్టే అండి. లావణ్య పుణ్యం వల్లే ఎళ్ళింది కరెక్టే. ఆ! అంటే లావణ్య మంచిదయ్యేబట్టుగా తను ఒక చెడ్డ పర్సన్‌ని ఇది చెడ్డది అని నిరూపించుకోవడానికి ఇంత బాధలు పడి తను బిగ్ బాస్‌కెళ్ళిండు. సరే ఒక మంచి మనిషి మీద ఇట్లాంటి ఎలిగేషన్ శేఖర్ భాష చేయలేదు గదా! అంటే ఒక మాట చెప్తా. రాజ్ ఆ! తరుణ్‌కి ఫ్రెండ్స్ లేరా? స్కూల్ ఉన్నారు. మేట్స్ లేరా? ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకు ఈ ఆర్‌జే శేఖర్ భాషనే ముందుకొచ్చేసి బిగ్ బాస్‌లో మైండ్‌లో పెట్టుకొని ఒక ఆయుధం దొరికిందని హ్మ్. ఇగ ఇక్కడ ప్యాకేజ్ దొరికింది. ఇక్కడ బిగ్ బాస్‌కెళ్తున్నాను. ఇద్దరు హ్మ్. ఒక ఏమంటారు 2 కలిసొస్తాయన్న ఉద్దేశ్యంతోని అవును. ఇవాళ ఈ ప్లాన్ చేసుకొని ఎళ్ళాడు. మళ్ళీ ప్యాక్ ఇప్పుడు బయట ఏమైతుంది? ప్యాకేజ్ అంటున్నారు. 'రాజ్ తరుణ్' ప్యాకేజ్ ఇచ్చిండు. 'శేఖర్ భాషకు' అంటున్నారు. హ్మ్. మరి మీరేం ప్యాకేజ్ తీసుకున్నారు ఎవరికి? లావణ్య దగ్గర? నేను క్వెషన్ ఏస్తున్నాను. ఏం క్వెషన్? నేను క్వెషన్ ఏస్తున్నాను. అంటే అంటే ఒక ఇప్పుడు బిగ్ బాస్‌కి తను లావణ్య ఒక మంచిదని మీరు అనుకుంటున్నారా? నేను మంచిదని ఆ! అంటలేను. నేను మంచిదా, చెడ్డదని పక్కన పెట్టేస్తే, ఓకే. మీరొక ఆయుధంగా వాడుకొని, ఆ! దానికి బిగ్ బాస్‌కెళ్ళాడు శేఖర్ భాష అని అంటున్నారు. మీరు 'రాజ్ తరుణ్' దగ్గర ఎంత బడ్జెట్ తీసుకున్నారు చెప్పండి? నేను బడ్జెట్ నాకు అవసరం లేదండి. ఎందుకు? ఎందుకంటే నేను ఒక బ్రదర్‌గా ఫీల్ అవుతున్నాను. నా బ్రదర్‌కి అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మాట్లాడడం జరుగుతుంది. నాకు అసలు పేమెంట్ అవసరం లేదు. ఇప్పుడు 'రాజ్ తరుణ్‌కి' ఎవరు రిలేటివ్స్ లేరా? ఉన్నారు. మళ్ళీ వాళ్ళెవ్వరు వస్తలేరు. మీరెందుకు తగుదమ్మా అని కూడా ముందుకొస్తున్నారు? ఎందుకంటే నేను ఒక బ్రదర్‌గా ఫీల్ అయినా యాస్ ఎ ఫ్యాన్ నా హీరో పైన ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారిదైతేంది, అల్లు అర్జున్ గారిదైతేంది జరుగుతుంది. సో హ్మ్. ఇట్లాంటి ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏది రియాక్ట్ అవుతలేదు. మీడియా ముందుకు రావట్లేదు. ఇంట్లో వాళ్ళు ఇట్లాంటి వాటికి రారండి. హ్మ్. ఎందుకంటే నీ హీరోకి అన్యాయం జరుగుతుంది. నువ్వేం చేస్తున్నావని నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను నా హీరోకి సపోర్టింగ్‌గా ఉండాలని నేను మీడియాకొచ్చి ఓహో! ముందుకొచ్చి మాట్లాడాను. మీరేమైనా ఫీల్ అయ్యారా? అరే! నేను కూడా 'రాజ్ తరుణ్‌కి' సపోర్ట్ చేశాను గానీ బిగ్ బాస్‌కెళ్ళలేదు. శేఖర్ భాష ఎళ్ళిపోయాడని ఏమన్నా చిన్నగన్నా ఫీలింగ్ ఉందా లోపట? నాకు లేదండి. ఎందుకంటే నాకంటే అంటే ఇప్పుడు మీకు అంత ఇంట్రెస్ట్ ఫీలింగ్స్ ఉండవా? ఫీలింగ్స్ ఉంటాయండి. ఎవరికుండవు. ఎవరికైనా ఫీలింగ్స్ ఉంటాయి. బిగ్ బాస్ అనేది ఒక మంచి స్టేజ్, ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. సో, దానికెళ్ళాలని ఎవరికైనా ఉంటది. హ్మ్. స్ట్రగుల్ అవుతా ఉంటారు. మీరు మేబీ నాకు రావచ్చు. ముందు సీజన్‌ల వరకు రావచ్చు. నేను ట్రై చేస్తేనేమో. మళ్ళీ లావణ్యని వాడుకోవచ్చా? లావణ్య దానికి అప్పటిదాకా లావణ్య మ్యాటర్ ఉండదు. మళ్ళీ మేబీ వేరే 1 మ్యాటర్. మంత్‌లో నెక్స్ట్ 1 మంత్‌లో అయిపోద్దండి. ఓకే. డామ్ ష్యూర్‌గా చెప్తున్నా. హుహు. లా ఎందుకంత విరక్తి మీకు లావణ్య అంటే ఎందుకు? ఎందుకంటే సరే కొన్ని రోజుల వరకు కొంచెం మంచి పని ఉండేనండి. ఎన్ ఎందుకంటే 'రాజ్ తరుణ్‌కి' సపోర్ట్ చేసింది. ఏదైతే షార్ట్ ఫిల్మ్ టైమ్‌లో సపోర్ట్ చేసింది. తను ఓకే. స్ట్రగుల్ ఇండస్ట్రీకి రావడానికి 'రాజ్ తరుణ్' కొంచెం సపోర్ట్ చేసింది. తనను కూడా ఓకే. తనకు వెనకాల 'రాజ్ తరుణ్' వెనకాల ఉంది కదా అని అనుకున్నా. పోరి నువ్వు అని అంతే 'రాజ్ తరుణ్' ఏదో ఇడిచి వెళ్ళిపోయిండు అని చెప్పి నువ్వు నీ నీ మంచితనాన్ని ప్రూవ్ చేసుకోవాలి గానీ స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసుడు, హ్మ్. డ్రగ్స్ తీసుకునుడు హ్మ్. ఇవన్నీ చేస్తే నేను యాక్సెప్ట్ చేయాలా? అంటే ఫ్రస్ట్రేషన్‌లో ఆమె తీసుకుంటుందేమో. నన్ను లవ్ చేసిన భర్త నా నుంచెల్లి ఎళ్ళిపోతున్నాడేమో అని. ఓకే. ఫ్రస్ట్రేషన్‌లో సరే డ్రింక్ తాగింది, ఆల్కహాల్ తీసుకుంది, సరే డ్రగ్స్ తీసుకుంది ఓకే. హ్మ్. అంటే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీ క్యారెక్టర్ కోల్పోతావా నువ్వు? హ్మ్. ఒక అడ్వకేట్ తోటి నువ్వు స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసి నీ క్యారెక్టర్ కోల్పోతావక్కడ. మీరు చూసారా స్నానం చేసేది? వీడియోలో ఎవిడెన్స్ ప్రతి ఒక్కటి తన ఫేస్ కాంచెలి ఎవిడెన్స్ కంపల్సరీ కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. అంటే స్నానం చేయడం తప్పా? స
స్నానం చేస్తాడు అంటే ఇక స్విమ్మింగ్ పూల్ స్నానం చేస్తే తప్పు అంటే కాదండి. స్విమ్మింగ్ పూల్ ఉన్నది ఎందుకు? స్నానం చేయడానికే కదా. అదేనండి. అదే అడ్వకేట్‌తోని చేయొచ్చు, ఇంకెవరితోనైనా చేయొచ్చు. అంటే మీరు వెళ్ళలేదని లావణ్య ఫీల్ అవుతున్నారా? లావణ్య గతం మీద మాకు అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే తను ఎవరితోనైనా స్నానం చేయని, ఎవరితోనైనా తిరగని, ఎవరితోనైనా బరితెగించని మాకు సంబంధం లేదు. ఉమ్. ఎందుకంటే ఒక మంచి మనిషి రాజ్ తరుణ్‌కి ఇప్పటికైనా వదిలేసి తన బుద్ధి తెచ్చుకొని మీరెవరు తన అనడానికి? హ్యాపీ నేనెవరు మీరెవరు వదిలేయమనడానికి? వాళ్ళు నేను భార్య భర్తలు. ఆమె 7 ఇయర్స్ 8 ఇయర్స్ సంథింగ్ రిలేషన్‌షిప్ లో ఉన్నది ఆమె. వదిలేయమనడానికి మీకెవరు మీరెవరు? చెప్పిర్రండి భార్యాభర్తలని? తనకాడ ఏం ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి చూపించమనండి గదా! ఉమ్, తనకాడ ఏం ఎవిడెన్స్ ఉన్నాయి చూపించమనండి. ఓకే. భర్త అంటే ఉంది కదా, కాదా? భర్త కాదా? భర్త. ఉమ్, ఆహా! ఓకే. సరే. అంటే ఇప్పుడు భర్త కాకుండా రాస్తారు ఏంటిది లావణ్యకి? వాళ్ళు ఒక లివింగ్‌లో అది ఉన్నారండి. ఆ లీవింగ్ రిలేషన్‌షిప్ కి ఏమంటారు అది? లివింగ్ రిలేషన్ అంటే ఒక లవ్ అని ఒక పేరు పెట్టి, లివింగ్ అని పేరు పెట్టి వాళ్ళు సరే కొన్ని రోజులు క్యారీ అయిదాం. ఓకే. నచ్చితే మనం జర్నీ చేద్దాం. లేదంటే బ్రేకప్ అవుదాం అనుకున్నారు. హుహు. సో, అదే భాగంగా రాజ్ సార్ నేనెప్పుడు నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పిండు. ఇవన్నీ నడిసినాయి. ఓకే. తను ఎంజాయ్‌లకు జలసాలకు లోబడి హ్మ్. డ్రగ్స్ తీసుకుంటూ, మత్తుకు అలవాటు పడుకుంటూ, వచ్చినోంతోళ్ళల్లా తిరుక్కుంటా చేత్తే, ఓకే. బాబోయ్! ఇగ మా వల్ల కాదని చెప్పి రాజ్ తరుణ్ నువ్వెవరితోనన్నా తిరుగు నిన్ను భరించే శక్తి నాకు లేదని చెప్పి ఎళ్ళిపోయిండు బయటికి. సరే, ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత లావణ్య బయటికి రావడం జరిగింది. అంటే ఆ! ఎందుకు బయటికొచ్చి పోరాడుతుంది? నాకు రాజు కావాలి, రాజు కావాలని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే లావణ్యకి కావాల్సింది రాజ్ తరుణ్ కాదు. హ్మ్. నేను చానా సార్లు చెప్పిన. హ్మ్. లావణ్యకి కావాల్సింది డబ్బు. ఫైనాన్షియల్‌గా తన కాడ ఒక్క రూపాయి అంటే లేదు. డబ్బులు లేదు. అచ్చా! సో, తను ఫైనాన్షియల్‌గా ఎదగడానికి రాజ్ తరుణ్ ఒక సెలబ్రిటీ. తనని బ్లేమ్ చేస్తే నాకు అంతో ఇంతో డబ్బిస్తాడు. తను ఒక సరే హైపర్ సెన్సిటివ్ పర్సన్. హ్మ్. వద్దమ్మా నీతో నా వల్ల కాదు. నీకెంత అమౌంట్ కావాలో చెప్పు నన్ను వదిలేయి అని చెప్తాడు. సో, ఫైనల్‌గా ఓకే. అని చెప్పి ఈ ప్లాన్ ఏసి స్టార్టింగ్‌లో కేస్ పెట్టి నాకు రాజు కావాలి, నాకు రాజు కావాలంది. సో, ఇప్పుడేమంటుంది? హ్మ్. నాకు రాజు వద్దు. నేను ఫైనాన్షియల్‌గా నేను సపోర్ట్ చేసిన రాజ్ తరుణ్ షార్ట్ ఫిల్మ్ టైమ్‌లో నాకు ఆ అమౌంట్ ఇస్తే చాలంటుంది.